నమస్కారం, రేషియా టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు రాజు. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మొత్తంగా 81.86% పోలింగ్. గత ఎన్నికలతో పోలిస్తే 2.09% పోలింగ్ పెరిగిందన్న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. చిలకలూరుపేట మండలంలో లారీని ఢీకొట్టిన బస్సు, 6 సజీవ దహనం. తాడిపత్రిలో వైసీపీ చేసిన మారణ హోమానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు దేవినేని ఉమా. ఏపీ ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారన్నారు మంత్రి మేరుగు నాగార్జున. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోదైందని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలు చోట్ల 2 గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో సీఈఓ బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించి పోలింగ్ వివరాలను వెల్లడించారు. 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల దాటా కూడా పోలింగ్ కొనసాగిందని చెప్పారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో రాత్రి 2 గంటలకు పోలింగ్ ముగిసినట్లు తెలిపారు. మొత్తంగా 81.86 పోలింగ్ నమోదైనట్లు స్పష్టం చేశారు. ఇందులో ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్తో 1.2% నమోదైనట్లు తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే 2.09% పోలింగ్ పెరిగిందన్నారు. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది. మామూలుగా 6 o'clockకి పూర్తి అయిపోవాలి. బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ 4 o'clock. మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది, తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది, బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది. సో అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ మనకు 5600 పోలింగ్ స్టేషన్ వర్ అబౌట్ 1200 ఓట్స్. కాబట్టి ఇంతమంది లాస్ట్ మినిట్లో లాస్ట్ 2-3 అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల 6 తర్వాత కూడా నడిచింది. యాజ్ ఐ సెడ్, ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. 3500 పోలింగ్ స్టేషన్స్లో 6 PM తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా 2 AM, నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది. బికాజ్ ఆఫ్ సెవరల్ రీజన్స్. ఒకటి, కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది. బికాజ్ ఐ రిమెంబర్ ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది. ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు. మళ్ళీ శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మృత్యువత్పడ్డారు. మరికొందరికి గాయాలయ్యాయి. బాపట్ల జిల్లాలోని చిన్నగంజాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట మండలంలో అదుపు తప్పి లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో వాహనాలు 2 నుజ్జునుజ్జాయి. ఆ వెంటనే మంటలు అంటుకోవడంతో 6 మంటలకు ఆహుతయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. మృతుల్లో లారీ డ్రైవర్, మరో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తంగా 6 మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులను అంజీ, ఉప్పుగుండూరు కాశీ, ఉప్పుగుండూరు లక్ష్మి, ముప్పరాజు, ఖ్యాతి సాయిశ్రీగా గుర్తించారు. వీళ్ళందరూ బాపట్ల జిల్లాకు చెందిన వారే. మరో 2 గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.